ఏ ఇంటికి పోయినా ఇన్ని బొమ్మలు కానొస్తుంటాయి. పిల్లలున్న ఇండ్లనైతే ఇల్లంతుంటాయి. చెక్క బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు ఇట్లా తీరుంటాయి. పోరలు ఏడవకుంటుంటానికి ఆడుకుంటానికి అవి ముంగటేస్తే అయిపోయాయి. అక్కలు వాళ్ళ పని వాళ్ళు వేసుకోవచ్చు. షోకేజీలో పెట్టుకునేటి అంటే కొండపల్లి బొమ్మలు, నిర్మల్ కొయ్య బొమ్మలు ఉండే అసొంటి బొమ్మల ముచ్చట ఇది. కానీ జరంత అలాగుంటాయి ఇల్లో. వారెవ్వా చూస్తుండగానే అందమైన బొమ్మ తయారు చేసి పడేసింది అమ్మ. చేతుల దీపం పట్టుకొని ఎంత ముద్దుగా కూకున్నదో. ఇటు చూడుర్రిగా వినాయకుడు, రాధాకృష్ణులు, విష్ణువు, మీరాబాయ్, 9 రూపాయల దుర్గామాత. అటు పెండ్లి పిల్లగాడు, ఇంటోలతోని పెండ్లి జంట, బుడ్డపోరలు తీరొక్కటున్నాయి. హైదరాబాద్ అమీర్పేటలో ఉండే గీ అమ్మే షెయిత్తో తయారు చేసింది బొమ్మలన్నీ. తమిళనాడు నుంచి బతుకొచ్చిరట అప్పట్లా. పేరు జయశ్రీ వాసుదేవన్. టాలెంట్ చూసి గిన్నిస్ వయ్యోల్లో వచ్చి పేరెక్కించుకొని సర్టిఫికెట్ చేతుల పెట్టి పోయిండ్రంటే చూడుర్రిగా. చిన్నప్పటి నుంచి బొమ్మలు తయారు చేసుడంటే కాయిషట. సంబురంగా మొదలుపెట్టి దందానే చాలు చేసిందంటే చూడుర్రిగా. మునుపు బొమ్మల కొలువప్పుడే వీటిని కొనేటోళ్ళు, లేదంటే కిరాయికి తీసుకునేటోళ్ళు. కానీ నడమ చేత్తోని చేసిన బొమ్మలు, బార్బీ డాల్స్ కు మస్తు డిమాండ్ పెరిగింది. పెండ్లీలు, బారసాల, అన్నప్రాసన ఇట్లా ఫంక్షన్ ఏదైనా బొమ్మలు ఉండాల్సిందే. ఓని ఫంక్షన్ కి తీసుకుంటారు, బేబీ షవర్ తీసుకుంటారు, తర్వాత అన్నప్రాసనానికి కూడా తీసుకుంటారు, బొమ్మల కొలుకు తీసుకుంటారు, ఓడిగ చేస్తారు కదా వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇప్పటి వరకు 2000 నుంచి 3000 బొమ్మలు తయారు చేసిర్రట. హ్యాండ్ మేడ్ డాల్స్ అయితే ఒక్కటి తయారు చేస్తానికి 6-7 గంటలు పడితే, బార్బీ డాల్ అయితే 4 గంటలే వేసిస్తారు. ఏం తక్కువ 10 ఏండ్లాయే దంద నడిపియబట్టి. మేము బిజినెస్ గా చేయడం కాకుండా మేము క్లాసెస్ కూడా తీసుకుంటాము. ఇప్పటి వరకు ఒక 30-35 మందికి నేర్పించాను. ఆన్లైన్ లా బొమ్మలు ఎట్లా తయారు చేయాలనో ట్రైనింగ్ సుతిస్తుందంటే చూడుర్రిగా. మళ్ళా దందంతా ఆన్లైన్ లోనే. తొలుత బెంగళూరు, తమిళనాడు, ఆంధ్ర నుంచి ఎక్కువ ఆర్డర్ వచ్చేటియట. కానీ ఇప్పుడు దునియా దేశాల నుంచి సుతొస్తున్నాయి. యుఎస్, ఆస్ట్రేలియా నుంచి దసరా టైంలో వస్తాయి. చాలా మటుకు ఫంక్షన్ హాలల్లా బొమ్మలు తప్పకుండా ఉండాలని ఈవెంట్ మేనేజ్మెంట్లకు చెప్తే వాళ్ళు వీళ్ళకి ఆర్డర్ ఇస్తారట. బొమ్మలను బట్టి 6-10 రోజులు 2 వారాలల్లా తయారు చేసిస్తారట. సంబురానికి నేర్చుకున్న కళ ఆమ్దాన్ని తెచ్చుడే కాదు, అవార్డులు సుత తెచ్చి పెడుతుందన్నట్టు. అక్కలు కాయిష్ ఉంటే మీరు సుత ఆలోచన చెయ్యుర్రి మరి.